మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడ గ్రూప్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ ఇప్పుడు దడ పుట్టిస్తోంది అందరి మనసుల్లో. కారణం ఏంటంటే కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగిన చాలా మంది చిన్నారులు మరణించగా ఇప్పుడు ఆ ఓనర్ శ్రేసన్ ఫార్మా కంపెనీ ఓనర్ రంగనాథన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ జరిగింది ఏంటంటే అందులో ఉండే ఒక కెమికల్ మే 25 బ్యాచ్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఒక పర్టిక్యులర్ బ్యాచ్ ఆఫ్ సిరప్లో డైథిలైన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అది టాక్సిక్గా తయారయ్యి పిల్లలు ఫస్ట్ కొంత అస్వస్థతకి గురయ్యి ఆ తర్వాత మరణించిన వార్తలు వచ్చాయి. అందరూ కలవరపడుతున్నారు. మనతో పాటు వెరీ సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్గా వారు కిమ్స్లో సేవలు అందిస్తున్నారు. మనందరికీ సుపరిచితులు డాక్టర్ జగదీష్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదీష్ కుమార్ గారు, ఇది చాలా ఆందోళన పడే విషయం. కాఫ్ సిరప్ మామూలుగా దగ్గు జలుబుకు సంబంధించిన మందులు అందరూ సర్వసాధారణంగా వాడతారు. సో ఇక్కడ ఏం జరిగింది కోల్డ్ డ్రిఫ్ లో? ఇది వరకు ఐ థింక్ కోల్డ్ డ్రిఫ్ అనేది బ్రాండ్ నేమ్ కాకుండా ఇండివిజువల్ కాంపోజిషన్ తీసుకుంటే, సో మార్కెట్ లో అందరూ తెలుసుకోవాల్సిన అంశం రెండండి. హెల్త్ కేర్ లో మందులకు వచ్చే లోపల బ్రాండ్ నేమ్ అంటే ఫలానా కంపెనీ ఆ కాంబినేషన్ కి పెట్టుకున్న పేరుని బ్రాండ్ నేమ్ అంటారు. ఆ కాంబినేషన్ కి మెడికల్ పరంగా లేకపోతే మనకి బయోకెమిస్ట్రీ పరంగా ఫార్మకాలజీ పరంగా మనం ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది, దట్స్ జెనరిక్ నేమ్ అంటాం. కరెక్ట్. సో ఈ మందుల్లో ఇప్పుడు కాఫ్ సిరప్ అనగానే కాఫ్ సిరప్ లో క్లాసిఫికేషన్ ఉంటుంది. 4 రకాలు, అంటే ఓపియాయిడ్, నాన్ ఓపియాయిడ్, యాంటీటసివ్ అని క్లాసిఫికేషన్స్. దిస్ ప్యూర్ ఆఫ్ ఫార్మకాలజీ. ఇప్పుడు ఈ మందు గురించి వచ్చే లోపల దేర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 3 డ్రగ్స్. ఒకటి పారాసెటమాల్, అందరికి తెలిసిందే, క్లోర్ఫెనరమిన్ అండ్ ఫినైలెఫ్రిన్. ఈ క్లోర్ఫెనరమిన్ అండ్ ఫినైలెఫ్రిన్ కాంబినేషన్ ఇది వరకే మనకి ఈ 2 కాంబినేషన్ పిల్లల్లో బ్యాన్ చేయండి. ఈ 2 ఎందుకు అంటే ఈ 2 డ్రగ్స్, ఒకటి క్లోర్ఫెనరమిన్ ఏమో మనకి యాంటీ అలర్జిక్, మన బాడీలో యాంటీహిస్టమిన్. సో బాడీలోని ఎక్కువ సెక్రెషన్స్ రాకుండా, సెక్రెషన్స్ వస్తే మీకు దగ్గు వస్తుంది, ముక్కులోంచి సెక్రెషన్స్ కిందకు వచ్చి గొంతులో ఇరిటేట్ చేసి ఇట్ ట్రిగర్స్ ద కాఫ్, అప్పర్ రెస్పిరేటరీ. ఇట్ ఈస్ మచ్ యూస్ఫుల్, వాడతాం మన అందరం. దీంతో పాటు ఫినైలెఫ్రిన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్ ఆల్సో. సో ఏం చేశారంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇంతకు ముందే ఈ 2 ఉన్న కాంబినేషన్ పిల్లల్లో వాడొద్దండి, పెద్దవాళ్ళు పర్వాలేదు, ఎందుకంటే బోత్ టుగెదర్ ఇస్ కాజింగ్ డ్రౌజీనెస్, పాసిబిలిటీ ఆఫ్ సీజర్స్, ఫిట్స్ వచ్చే అవకాశం. ఈ డ్రౌజీనెస్ తో పాటు పిల్లలకి రెస్పిరేటరీ డిప్రెషన్ వస్తుంది. అంటే కాఫ్ రాకుండా ఏదైతే సప్రెస్ చేస్తుందో దాన్ని మనని డ్రౌజీగా కూడా చేసే కారణం, అంటే దాని లక్షణం ఉంటది. ఈ డ్రౌజీగా పెద్దవాళ్ళు తట్టుకోగలుగుతున్నారు, పిల్లవాళ్ళు తట్టుకోలేరు. అసలు ఫినైలెఫ్రిన్ క్వాలిటీ ఏమిటి? అది డీకంజెస్టెంట్. ఫినైలెఫ్రిన్ ఇస్ ఎ నేజల్ డీకంజెస్టెంట్. అవును. ఇదేమో యాంటీ అలర్జిక్. మామూలుగా మనం వేసుకునే డ్రాప్స్ లో కూడా ఉండేది అదే పదార్థం. సో దిస్ మెడికేషన్స్ ఆర్ నాట్ న్యూ. దిస్ మెడికేషన్స్ ఆర్ pretty much old. అంటే కోల్డ్ డ్రిఫ్ అంటున్నారు, అదే కాంబినేషన్ లో మార్కెట్ లో చాలా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయా? అయ్యో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలందరికీ దగ్గు, జలుబు, జ్వరం ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఎవరికన్నా ఫోన్ చేసి ఏం వాడతారు అంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్లకుండా అందరూ దే యూజ్ వర్డ్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ కంపెనీ నేమ్స్, అందరికీ తెలిసిన దగ్గు మందులు, కాఫ్ సిరప్స్. దీనికి అందరూ యు ఆస్క్ 100, యు డూ ఏ సర్వే, 80% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ హ్యావ్ దట్ సిరప్స్ ఇన్ దేర్ హోమ్. ఇంట్లో ఉంటాయి. అవును, కంపల్సరీ. వై విల్ ఎనీవన్ జంప్ ఇంటూ ఏ డాక్టర్ ఫర్ జస్ట్ కోల్డ్ అండ్ కాఫ్? సో ద పాయింట్ ఈస్ ఇట్ నాట్ కోల్డ్ డ్రిఫ్ ఆర్ ఇస్ ఇట్ సంథింగ్? The combination, number 1, this is not supposed to be used in pediatrics. చిన్న పిల్లల్లో 15 ఏళ్ల కన్నా 12 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఇది వాడద్దు, గవర్నమెంట్ ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నౌ ద పాయింట్ ఇస్, హూ ఇస్ ద స్కేప్ కోట్? జరిగిన అంశంలో ఎవరో ఒకరిని బలిపశువులు, అంటే ఇట్స్ నీ జర్క్ రిఫ్లెక్స్ అయింది, వెంటనే ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎంటైర్ హెల్త్ కేర్ చైన్ లో ఎంతమంది ఉన్నారు మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. మందు ఎక్కడ తయారవుతుంది, మందు కాంబినేషన్ ఎవరు తయారు చేశారు, అది కరెక్ట్ ఉందా లేదా, క్వాలిటీ కంట్రోల్ ఏం చేశారు, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, మార్కెట్లోకి వచ్చిందా, మార్కెట్లోకి వచ్చిన తర్వాత లైసెన్సింగ్ ఎలా ఉంది, ఎక్స్పైరీ ఎలా ఉంది, ఇవన్నీ. దీంట్లో డాక్టర్ రోల్ ఎక్కడుందండి? దిస్ ఈస్ ఎ డ్రగ్ వాట్ వీ కెన్ రైట్ టు ద పీడియాట్రిక్స్ ఆర్ అడల్ట్స్, రాస్తారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రాబ్లం ఉన్నా, దాంట్లో డోసింగ్ లో ప్రాబ్లం ఉన్నా, కాంపోజిషన్ లో ప్రాబ్లం ఉన్నా, అది మన దృష్టికి రాదు. అంటే ఈ పర్టికులర్ బ్యాచ్ లో ఏమన్నా మోతాదులు మారుంటాయంటారు కదా? అదే, దట్స్ ఎగ్జాక్ట్లీ ప్రూవెన్. వాట్ ఎవర్ డైఎథిలిన్ గ్లైకాల్ is a component of, it's not the drug, it is something which is preservative ko, దీనికి ఒక దాన్ని తయారు చేయడానికి వాడే ఒక
స్మాల్ పోర్షన్, దాని ఆల్టరేషన్స్ వల్ల జరిగిన ప్రమాదం. ఇండిపెండెంట్ గా ఈ 3 మాత్రం ఉండే కాంబినేషన్ కూడా బ్యాండ్ అని ఉన్నాయి, చెప్తున్నారు పిల్లలకి. ఉన్నాయి. మనం అందరం వాడుతున్నాం కూడా, అది పిల్లలకి ఇట్స్ బ్యాండ్. అది ఇన్ఫాక్ట్ కొంతకాలం క్రితం అమెరికాలో కూడా ఈ క్లోరోఫెనిరమ్ మాలియేట్ ఉండే కాంపోజిషన్స్ ని తగ్గించేశారు పిల్లలకి. ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. ఒక మెడికేషన్ ఇంకో మెడికేషన్ రెండు కలిపినప్పుడు ఇది 1+1 మే నాట్ బి 2 వెన్ ఇట్ ఈస్ కంబైన్డ్. రైట్. ఇట్ కుడ్ బి 2.5 or 3. దట్ ఈస్ కాల్డ్ సినర్జిజం. అది ఈ రెండు కాంబినేషన్ లో మనిషి మీద మోతాదు ప్రభావం కొంచెం బెటర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ చిన్నపిల్లలు తట్టుకోలేని పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ బ్యాన్. అంటే 20 మంది పిల్లల మీద ఇది ఎఫెక్ట్ చూపించిందంటే ఇంకా ఎన్ని బ్యాచ్లు బయట స్టాక్ అయి ఉంటాయి. అది ఇమీడియట్లీ అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద మూమెంట్ ఇట్ హెస్ కమ్ అవుట్, దే ఇమీడియట్లీ వుడ్ హావ్ స్టాప్డ్. అంటే ఇప్పటికీ గుడ్ ఫర్ సోషల్ మీడియా, గుడ్ థింగ్ అబౌట్, బికాస్ అవేర్నెస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అవును. కోల్డ్ డ్రిఫ్ ఇప్పుడు ప్రస్తుతం కోల్డ్ డ్రిఫ్ ఐ థింక్ ఇట్ ఇస్ బ్యాండ్. మనం ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, నౌ లెట్ us not confine it to cold drift. ఇంకా ఏమేమి సిరప్లు ఉన్నాయి Let us బయట? also look at ది సేమ్ కాంబినేషన్ లో సిరప్స్ ఎంత ఉన్నాయి. అదొకటి కాదు, ఈ సిరప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజు ప్రాబ్లం మనం ఏదైతే సిరప్ మాట్లాడుతున్నామో ఈ సిరప్స్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఎ ప్రాబ్లం విత్ దట్ కాంబినేషన్. అవును. కానీ ఈ రోజు కాంబినేషన్ ఒకటి మనం పిల్లల్లో ఇవ్వద్దు. రేరెస్ట్ పాసిబిలిటీస్ ఇస్ దట్ దే హ్యావ్ గిడినెస్, రెస్పిరేటరీ డిప్రెషన్. కానీ ఈ రోజు జరిగిన కాంప్లికేషన్ అది కాదు. ద కాంప్లికేషన్ ఆర్ ద రీజన్ ఫర్ ద డెత్ ఈస్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ. అంటే కిడ్నీ మీద సపరేట్ డ్రగ్ ఏదైతే ఉందో, సపరేట్ కెమికల్ ఏదైతే ఉందో, అది కిడ్నీ మీద దాని ప్రభావం చూపించి కిడ్నీని డ్యామేజ్ చేసి డెత్ కి కారణమైంది. సో మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ లో లెట్ us నాట్ ఓన్లీ లుక్ అట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. కింద లెవెల్లో అన్ని స్టెప్స్ నేను ఇందాక మాట్లాడనే, స్కిల్ అట్ ఎవ్రీ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ టు రన్ ఏ సిస్టమ్ ప్రాపర్లీ. అవును. హాస్పిటల్లో కూడా మాకు ఎంతసేపు ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ హూ రైట్ ద మెడికేషన్, ఇట్ ఈస్ ద సిస్టర్ హూ గివ్స్ ఇట్, ఇట్ ఈస్ ద ఫార్మసిస్ట్ హూ గివ్స్ ఇట్, ఇట్ ఈస్ ద కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఇట్, ఇట్ ఈస్ ద లైసెన్సింగ్ పర్సన్ హూస్ గివింగ్ ద లైసెన్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్. అదే ఈ చైన్ లో అందరు ఉన్నారండి. దాంట్లో మనం బాధ్యతగా ప్రతి స్టెప్ చూసుకుంటేనే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. అవును. ఆ రిజల్ట్ కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది? ఇలాంటి అనర్థాలకు గురవుతుంది. చాలా దారుణం అండి నిజంగా. అయితే ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సింది పేరెంట్స్ ఏంటి? ఎందుకంటే డాక్టర్ జగదీష్ మీరు చెప్పినట్టు కాఫ్ సప్రెసెంట్స్, బ్రాంకో డైలేటర్స్, ఇంకేదో ఎక్స్పెక్ట్రాంట్స్, ఇలా 100 రకాల కాఫ్ సిరప్లు ఉంటాయి. కొంచెం కొద్దో గొప్ప మెడికల్ అవగాహన ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అడిగి తెలుసుకుంటారు. లేకపోతే గుడ్డిగా వెళ్ళి మనం దగ్గుమంది ఇవ్వని ఫార్మసీలో అడిగేస్తారు చాలా మంది చదువులేని వాళ్ళు. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ కాదు కదండి. హౌ ఆర్ వి కంట్రోలింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ గవర్నమెంట్ మనం ఎంతో కొంత ట్రై చేస్తున్నాం ఒక మందు ఫ్రీగా విచ్చలవిడిగా బయటకు అందుబాటులో రాకూడదని. అంటే ఈ రోజు ఈ సమస్య జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మీకు అంటే హైయర్ ఎండ్ ఆర్ అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ ఫ్రీగా ఎందుకు దొరుకుతుంది? ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు దొరుకుతుంది అని నేను అడుగుతాను. ఇమీడియట్లీ ఏమంటారు, లేదండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం. దెన్ వేర్ ఇస్ ద వాలిడేషన్ ఆఫ్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్? అసలు లేదండి. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ డ్రగ్స్ అయినా ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారు. నేను అదే మాట్లాడతాను. అంటే మీరు లీగల్ గా మనం వెళ్ళి మీరు ఎందుకు ఇస్తున్నారంటే, లేదు సార్ మేము ఇస్తున్నామని ఒక కాగితం చూపిస్తారు. ఆ కాగితం ఎక్కడ తయారైంది? ఆ కాగితం నిజంగా డాక్టర్ నుంచి వచ్చిందా రాలేదా? సో ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్స్, ఆన్లైన్ లో మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆన్లైన్ ఎందుకు ఇస్తున్నారండి? బట్ చాలా మందుల మీద డాక్టర్ జగదీష్ ఇది పిల్లలకి ఇవ్వరాదు అని రాసి ఉంటుందని విన్నాం. నాట్ ఫర్ చిల్డ్రన్ అండర్ 12, కన్సల్ట్ ఫిజిషియన్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేంటి పట్టించుకోవట్లేదు వాడేవాళ్ళు, లేదు ఫార్మసిస్ట్ చెప్పరా? దేర్ ఆర్ రూల్స్ బట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్స్ ఇస్ ఆల్వేస్, అంటే ఇన్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఎ లార్జ్ కంట్రీ లైక్ అస్, అంటిల్ పబ్లిక్ లో అవేర్నెస్ గట్టిగా ఉండి పబ్లిక్ లో అండ్ మల్టిపుల్ లెవెల్స్ అండి. ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడల్లా దీస్ ఆర్ సోషల్ టాపిక్స్. అవును. గవర్నమెంట్ కి ఎంత బాధ్యత ఉందో, ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కి ఎంత బాధ్యత ఉందో, పబ్లిక్ కి కూడా అంతే బాధ్యత ఉండాలి. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ అవర్ మీటింగ్ టుడే, దట్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్. ఒక దగ్గరికి వెళ్ళి మనం మందులు రాయించుకున్నప్పుడు ఆ మందు వచ్చినా కూడా మన బాధ్యత ఏంటి? అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేస్తుంటే దగ్గు మందు వాడేవాళ్ళు ఆ చిన్న 5 ml 3 ml అనే దాన్ని అసలు గౌరవించరు. సీసా ఓపెన్ చేసి బుడుంగుమని తాగేస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేస్తారు ఆ పని. పిల్లలకు కూడా
కూడా చాలా సందర్భాల్లో 1 టీ స్పూన్ అంటే ఎంత చిన్న టీ స్పూన్ 5 ml 6 ml బికాస్ బాడీ వెయిట్ ని బట్టి చిన్నపిల్లలకి మీరే మారుస్తూ ఉంటారు కదా ఇంతే ఇవ్వాలని. అవునండి. సో ఇవన్నీ చాలా రెక్లెస్ గా మనకి జరుగుతున్న చలామణి అయిపోతున్నాయి ఇది. అండ్ ఇంకా ఘోరం ఏంటంటే పిల్లల్ని నిద్రపుచ్చడానికి చాలా మంది కాఫ్ సిరప్ వేసేస్తారు. హావ్ యు హర్డ్ ఆఫ్ దట్? అది అన్రూలీ. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీవేర్. అంటే ఇవి హెల్త్ కేర్ లో సొసైటీలో ఉన్న అందుబాటు ప్రకారం ఎవరికి కన్వీనియంట్ గా వాళ్ళ పరిస్థితులను మార్చుకుంటారు. బట్ దీంట్లో మనం హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్, నాన్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ చూసుకోవాలి. అవును. బట్ ద బెస్ట్ వే ఈజ్ ఓన్లీ టు బ్రింగ్ అవేర్నెస్ అండ్ యాజ్ మచ్ as పాసిబుల్ నాలెడ్జ్. దీంట్లో ఇక్కడ హెల్త్ కేర్ మొత్తం మనం కరెక్ట్ చేయగలం అంటే దట్ ఈస్ అ లాంగ్ టర్మ్. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే తొందరలో ఇన్ ఎ ర్యాపిడ్ థింగ్ వీఆర్ ట్రయింగ్ టు కట్ డౌన్ ద క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్వాలిటీ చెక్స్ రాను ఇన్ ఎవ్రీ ఫీల్డ్ పోతున్నాయి. ఇక్కడ ఈ రోజు జరిగిన అంశంలో రాదర్ దెన్ ద డ్రగ్ కాంబినేషన్, rather than writing, rather than the availability, the most important was there a quality check on that particular product before releasing into the market. That is the actual issue. దాంతో పాటు ఈ డ్రగ్ కాంబినేషన్ కూడా నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు నిముసిలైడ్ అని డ్రగ్ ఉంటుంది, ఇట్స్ పెయిన్ కిల్లర్. నిముసిలైడ్ మనం బ్యాన్ చేసి ఎప్పుడో అయింది, బట్ నైస్ టాబ్లెట్ అని వస్తుంది. నైస్ టాబ్లెట్ తెగ వాడతారు అందరూ. ఈ రోజు కూడా మార్కెట్ లో చాలా మంది ఐ థింక్ దే ఆర్ మచ్ అడిక్టెడ్ టు నైస్. తలనొప్పికి వాడతారండి. ఎనీ పెయిన్స్. నైస్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఎనసైడ్, బట్ ద ఛాలెంజ్ ఇస్ నైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ద ఛాలెంజ్ మనకి ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ దగ్గర మల్టిపుల్ లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు ఈ రోజు విచ్చలవిడితనం, మందు దొరకడం, మందు ఎక్కడ పడితే అక్కడ అమ్మడం, మందు కొనుక్కోవడానికి మనకి రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఐ థింక్ వీఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా పర్టినెంట్ అండి. మనకి అదే కాంబినేషన్ లో జనరిక్ వి దొరుకుతాయి, లోకల్ మేడ్. ఒక్కొక్కసారి ఫార్మసీ వాళ్ళే తయారు చేస్తూనే ఉంటాయి. యుఎస్ లో అయితే వాల్గ్రీన్స్, సివిఎస్ లో కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి, చాలా పెద్ద కంపెనీస్, ఫైజర్ అవి ఇవి. డూ యూ అడ్వైజ్ ఆల్వేస్ దట్ ఎప్పుడు రెప్యూటెడ్ కంపెనీ బికాస్ వాళ్ళ క్వాలిటీ చెక్స్, వాళ్ళ ప్రాసెస్ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటాయి. దీంట్లో ఐ థింక్ దీన్ని ఎంత సింపుల్ గా మనం చేసుకుంటే అంత మంచిది. జెనరిక్ అనే లోపల ఇట్ హ్యాస్ స్టార్టెడ్ బై సమ్వన్ సమ్వేర్ విచ్ ఐ డోంట్ నో, బట్ ద డ్రగ్ ఈస్ దాట్. సో ద పాసిబిలిటీ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ ఈజ్ మోర్ కంప్లీట్లీ అంటే మోర్ ద పాసిబిలిటీ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎనీ జెనరిక్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అంతే. అంటే బాగా గ్రీడీ అతను ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అనుకోండి, మధ్యలో 8 క్వాలిటీ చెక్స్ ఉంటే వాడు 2 చూసుకుంటాడు, 3 చూసుకుంటాడో లేదో తెలియదు. వేసుకునేది నేను. సో ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ, 100 కంపెనీల్లో ఉన్న కంపెనీ మందు నేను తీసుకుంటానా? కేవలం హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో హైదరాబాద్ లో మీకు ఒక 10,000 కంపెనీలు ఉన్నాయి. పేరు ఊరు ఆ షాపులో, ఆ మెడికల్ షాప్ లో తప్ప ఎవరికి తెలియదు. అవును. ఇక్కడ అవైలబుల్ ఉండేది పక్క షాప్ లో దొరకదు. అవి తీసుకోవాలా అనేది నేను రాదర్ దెన్ లివింగ్ ఇట్ టు ద పబ్లిక్, I say that is doctor's decision because I am using this medication on my 10 patients. ఈ 10 patients లో ఎంతమందికి తగ్గింది తగ్గలేదు నాకు తెలుసు. సో డాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ పర్సన్ టు జడ్జ్ ప్రొవైడెడ్ యూ బిలీవ్ యువర్ డాక్టర్. అంతే. సో ఫార్మసీ ఈస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ $1 billion ఇండస్ట్రీ. కరెక్ట్. ద ఛాలెంజ్ ఈజ్ ఎవ్రీవన్ వాంట్ టు మేక్ వాళ్ళకి అవుట్ ఆఫ్ దాట్. సో ఇప్పుడు మీరందరూ డెసిషన్స్ తీసుకొని లయబిలిటీ దగ్గరకు వచ్చే లోపల డాక్టర్ మీద పెడితే ఎట్లా కుదురుతుందండి? సో హెల్త్ కేర్ మొత్తం మీద నాట్ ఓన్లీ అబౌట్ మెడికేషన్, బీఇట్ ప్రొసీజర్, బీఇట్ ఆపరేషన్, బీఇట్ టెస్ట్. ఇప్పుడు టెస్ట్లు కూడా చాలా మంది చేయించుకొని వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఆ టెస్ట్ని దేన్ని బేస్ చేసుకొని నమ్మాలి? నో, ప్లీజ్ అండర్స్టాండ్ ఈవెన్ యువర్ ల్యాబ్ టెస్ట్ దేర్ ఈస్ అక్రిడేషన్, NABL అంటారు, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్. సో సేమ్ టెస్ట్ కెన్ బి డన్ ఫర్ 400 rupees, 800 rupees, 1200 rupees, 1600 rupees. But the outcome of the test, does it have the same quality? అన్ని టెస్ట్లు నమ్మకూడదు. అయితే అసలు ఇంపాసిబుల్ అండి. రెప్యూటెడ్ వాళ్ళని నమ్మడం ఉత్తమం. అంతే అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ బిగ్ ల్యాబ్స్, వాళ్ళకి తరోగా 6 months 1 year క్వాలిటీ చెక్ ఉంటాయి. క్వాలిటీ చెక్ అయిపోయి NABL పర్మిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వస్తుంది. పేషెంట్స్ ఏమనుకుంటారు, సార్ ఇది చేసేసామని పంపించేస్తాను జస్ట్ వాట్సాప్ లో. సో దే డోంట్ రియలైజ్ నేను దాన్ని బేస్ చేసుకొని మీకు నేను పేషెంట్స్ ఓపెన్ గా చెప్తాను, మీరు పంపించిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని నేను ట్రీట్మెంట్ ఇస్తున్నా. డోంట్ ఆస్క్ మై జడ్జ్మెంట్ బికాస్ ఐఎమ్ రిలయింగ్ ఆన్ యువర్ రిపోర్ట్స్. అంతే కదా. సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ మెడికేషన్, ఇట్స్ నాట్ డయాగ్నోస్టిక్స్. ఈ ప్రాబ్లం మన ఇండియాలో ఎందుకు వచ్చింది అంటే హెల్త్ కేర్ ఈజ్ మోర్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఏ నాలెడ్జబుల్ డాక్టర్.
రైట్, It is never based upon an instrument or a facility or a building. అంతే. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఫస్ట్ నుంచి కూడా ఈ డాక్టర్స్ డిస్క్రిషన్ అనేది మనం చాలా తొక్కేసాం. నన్ ఆఫ్ ద డాక్టర్స్ వేర్ ఆల్సో ప్రొజెక్టెడ్ దట్ మీ హెల్త్ కేర్ లో మీరు తీసుకునే మందు టెస్ట్ మీద కాదు, మీరు ఎప్పుడు మందు తీసుకోవాలి, ఎప్పుడు ఏ మందు తీసుకోవాలి, ఏ టెస్ట్ చేసుకోవాలి అని నేను తీసుకునే డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ప్రొజెక్ట్ అవ్వలే. ఇప్పుడు 20 మంది పిల్లల విషయంలో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాసుండరంటారా? He has written. I'm just trying to tell you in what way he is. అంటే ఈ పర్టికులర్ అంశంలో డాక్టర్ మందు రాయడం ఏ రకంగా తప్పు? ఈ మందు 30 ఏళ్ళ నుంచి ఉంది, ఈ మందు అందరు రాస్తున్నారు. మనకి 10 కంపెనీలు ఉన్నట్టు 11వ కంపెనీ వచ్చింది. సో మనం అది రాసాం. ఆ మందులో కాంబినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ కామనెస్ట్ కాంబినేషన్ విచ్ ఇస్ యూస్డ్ బై 100 out of 100 pediatricians or maybe 90 out of 100 pediatricians విత్ వేరియస్ బ్రాండ్ నేమ్స్. అనేక రకాల బ్రాండ్ నేమ్స్ తో ఇదే కాంబినేషన్ ఫెనైలెఫ్రిన్, క్లోర్ఫెనరమిన్, పారాసెటమాల్. ఒక్కసారి మనం ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాఫ్ సిరప్స్ చెక్ చేసుకుంటే ఈ మూడు కాంబినేషన్ ఇదే. ఖచ్చితంగా ఒకటేంటంటే మనం తెలుసుకోవాల్సింది దట్ ఫెనైలెఫ్రిన్ అనేది ముక్కు దిబ్బడ కోసం, కంజెషన్ కోసం వాడతాం. అండ్ అలాగే క్లోరోఫెనరమిన్ మైలేట్ అనేది మ్యూకస్ ప్రొడక్షన్ ఏదైతే అధికంగా నిమ్ము చేరుతుందో, అలర్జిక్ రియాక్షన్ వస్తుందో, యాంటీ అలర్జిక్ అది వాడతాం. పారాసిటమాల్ జ్వరం తగ్గడానికి దానికి వాడతాం. సో దగ్గు జలుబు వచ్చినప్పుడు పిల్లలు కాస్త నిద్ర పడతారు కదా, వాళ్ళు బాగా రిలాక్స్ అవుతారనే సత్సంకల్పమే ఉంటుంది. కానీ పేరెంట్స్ చాలా సార్లు అవసరం లేకుండా కూడా మోతాదుకు మించి ఇది ఇచ్చేస్తారు. సో అసలు ఫస్ట్ తప్పు ఇవ్వడం, రెండోది మోతాదుకు మించి అనవసరంగా డాక్టర్ చెప్పకుండా ఇవ్వడం, 3 ఈ బ్యాచ్ విషయంలో ఏంటంటే క్వాలిటీ చెక్ జరక్క దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వేసిన ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కెమికల్ అది టాక్సిక్ గా తయారయ్యి అనేక చోట్ల వాడిన కోల్డ్ డ్రిఫ్ వాడిన పిల్లల విషయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. కానీ చాలా విచారకరం. సో ఫైనలీ మీ టిప్స్ జగదీష్ గారు, డాక్టర్ జగదీష్ ఒక ఫిజిషియన్ గా పేరెంట్స్ కి ఏం చెప్తారు? కోల్డ్ కాఫ్ సీజన్ వస్తుంది కాబట్టి మనం మందులు తీసుకోవద్దని చెప్పలేం. ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ ఎవరు కావాలని చేసింది కాదు. బట్ ఇక్కడ మల్టిపుల్ డాక్టర్లు ఎవరు కూడా కొత్త కంపెనీల్ని అంత ఈజీగా నమ్మద్దు. పేషెంట్లు డైరెక్ట్గా వెళ్ళి ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని డెసిషన్ తీసుకోలేరు. యుల్ బి మోర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద డాక్టర్ దాన్ యువర్ డాక్టర్. సో బెటర్ ట్రస్ట్ యువర్ డాక్టర్ హూ ఇస్ ట్రస్ట్ వర్తి. అంతే. మీకు ఎప్పటి నుంచో బాగా పరిచయం ఉన్న డాక్టర్, ఏ డాక్టర్ కూడా పేషెంట్ కి నాసి రకమైన మందులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని చూడరు. రైట్. సో ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ లో హ్యావ్ హోప్ ఆర్ ట్రస్ట్ ఆన్ యువర్ డాక్టర్. బట్ ఐడెంటిఫైయింగ్ దట్ డాక్టర్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మంచి వాళ్ళు. సెకండ్ థింగ్, పబ్లిక్ లో కూడా చాలా మంది ఇప్పటికి కూడా మనం ఎన్ని మాట్లాడుకున్నా ర్యాండమ్ గా మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి ఏదో ఒక మందులు తెచ్చేసుకుంటారు. ఇక్కడ మనం డాక్టర్ ని బైపాస్ చేస్తున్నాం. సో డాక్టర్ ని బైపాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ షాప్ వాడు నేను లాస్ట్ టైం కూడా ఐ హావ్ రిటన్ అన్ ఆర్టికల్, హెల్త్ కేర్ లో దర్ ఓన్లీ 2 people who take the responsibility of the patient. మిగతా వాళ్ళందరికీ యు ఆర్ ఏ క్లయింట్. అంతే కదా. అంటే యువర్ బిజినెస్. మీ దగ్గర నుంచి ఎంత ఒక 5 రూపాయలు లాభపడుతున్నాడో 10 రూపాయలు లాభపడుతున్నాడో చూస్తాడు, కానీ మీ అనారోగ్యాన్ని, మీ నొప్పిని బయటపడేయాలని ఈ సిస్టమ్ లో ఎవరు ఆలోచించరు ఎక్సెప్ట్ డాక్టర్ అండ్ సిస్టర్. సో యువర్ గుడ్ బెట్ ఈజ్ ఆల్వేస్ ట్రస్టింగ్ యువర్ డాక్టర్. దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ఐ డోంట్ సే డాక్టర్లు అందరూ మంచోళ్ళని నేను చెప్పను. దట్ ఈస్ ఇండివిజువలైజ్. సో విచక్షణ అవసరం, ఏదైనా విచక్షణ వివేకం అవసరం. అండ్ ముందు డాక్టర్ సలహా లేనిదే మందులు ఏవి వాడకూడదు. 2 రూపాయలు తక్కువ అవుతుందని చెప్పి నాసి రకం అదే కాంపోజిషన్ అని మెడికల్ షాప్ వాడు అమ్మినా కూడా తీసుకోవద్దు. ఎందుకంటే చక్కగా హాయిగా మంచిగా పెరగవలసిన పిల్లలు కళ్ళ ముందు పోవడం చిన్న విషయం కాదండి. అయితే కోల్డ్ డ్రిఫ్ ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన రంగనాథన్ని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా దానివల్ల ఏ మేరకు ఇతరులు అలర్ట్ అవుతారో వీళ్ళు వెయిట్ అండ్ వాచ్. దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ గవర్నమెంట్ ఆర్ మల్టిపుల్ సిస్టమ్స్, మల్టిపుల్ లెవెల్స్, జస్ట్ టు హ్యావ్ ఎ క్వాలిటీ చెక్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు డాక్టర్ జగదీష్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేరుగా చెప్పగలుగుతారా మీరు ఏమన్నా ఫలానా కాఫ్ సిరప్ జాగ్రత్త పడండి? తప్పకుండా. కానీ మేము అలర్ట్ చేసేది ఏంటంటే కామన్ నాలెడ్జ్ ఉంది. ఏదైనా యాంటీ హిస్టమిన్ తర్వాత ఇలాంటి క్వాలిటీ నిద్రపుచ్చే క్వాలిటీ ఇలాంటి మెడిసిన్స్ ఏమన్నా ఉంటే సింపుల్ డ్రగ్స్ కాకుండా ఈ కాంపోజిషన్స్ ఉన్నవన్నీ కూడా అండ్ ఎస్పెషలీ కాంప్లెక్స్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా 1కి 10 సార్లు సంప్రదించి వైద్యుల్ని అప్పుడే వాడాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జగదీష్ కుమార్. థ్యాంక్స్.